profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఉత్సాహంగా ప్రారంభమైంది. నిఫ్టీ ప్రస్తుతం 28 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. అలాగే సెన్సెక్స్ 70-75 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో రూపాయి కూడా డాలర్తో రూపాయి 64.12 ఆల్మోస్ట్ నిన్నటి లెవెల్ దగ్గరే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అండ్ ఇవాళ ఎలా డాలర్తో రూపాయి ట్రేడ్ అవుతుందన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి. సో ఓవరాల్గా ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. మార్కెట్ రియల్ టైం ఓపెనింగ్కి ముందర కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. ఏఎస్ రెడ్డి మెయిల్ పంపించారు. వీగార్డ్ ఇండస్ట్రీస్ కొన్నారట, 132 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? సో ఆయనకి ఏం డబ్బులు ఏం అవసరం లేదు, ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చా? అంటే వీగార్డ్ బాగా నిన్నటి రోజు 7% కరెక్ట్ అయిందండి. ఆ రిజల్ట్ పరంగా అంటే అంతా ఎంకరేజింగ్గా లేవు. దాని కారణంగా ఈ స్టాక్లో సెల్లింగ్ అనేది చూసాము. ఇంకోటి ఈవెన్ టెక్నికల్గా కూడా ఇది 180 అనేది దీనికి ఇన్ని రోజులు మనం హోల్డ్ చేస్తుంది. అది కూడా బ్రేక్ అయింది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్. మీకు ఇప్పుడే అవసరం, మీరు డబ్బులు ఇప్పుడే అవసరం లేదంటున్నారు కాబట్టి మీరు ఇంకా హోల్డ్ చేయొచ్చు. ఒక క్వార్టర్ బాగా రానంత మాత్రాన మనం ఆల్రెడీ మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. ప్రోడక్ట్ రేంజ్ కూడా చూసుకుంటే ఒక లాస్ట్ 2 ఇయర్స్లోనే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటూ పోతున్నారు. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఈ కంపెనీలో కనపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ సీజన్కి మళ్ళీ ఇందులో ఒక 30 అట్లీస్ట్ 25-30% పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. అలాగే దీని నుంచి కంట్రోల్ ప్రింట్కి ఏమన్నా షిఫ్ట్ కావచ్చా? కంట్రోల్ ప్రింట్ నిన్న సడన్గా 52 రూపాయలు పెరిగిందట. No, దీని నుంచి కంట్రోల్ ప్రింట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఐడియా అండి, బికాస్ బోత్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ బిజినెస్. సో వీగార్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్రాండ్ కంటెండర్స్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, వీటిలో ఫస్ట్ వైర్స్. ఒరిజినలీ విచ్ స్టార్టెడ్ యాజ్ ఓన్లీ వోల్టేజ్ స్టెబిలైజర్ కంపెనీ. ఎక్సలెంట్ క్వాలిటీ కాన్షియస్ పీపుల్ అండి, గుడ్ మేనేజ్మెంట్. వాళ్ళు ఇతరత్ర ఎలక్ట్రికల్ రంగంలో అన్నింటిలో విస్తరించారు. సో దే ఓన్లీ ఆల్సో ట్రయింగ్ టు గెట్ ఇన్ టు అప్లయన్సెస్, సబ్సిక్వెంట్లీ ఇంటూ ఈవెన్ డ్యూరబుల్స్. సో మీరు అడిషనల్ మనీ ఉంటే యూ కెన్ గోట్ ఇన్ టు కంట్రోల్ ప్రింట్ అండ్ దిస్ ఇస్ అ వెరీ నీష్ బిజినెస్. ఇవన్నీ చిన్న చిన్న మైక్రో క్యాప్ బిజినెస్లు. దే ఆల్సో ఇంటూ ఈ కోడింగ్ అండ్ ప్యాకేజింగ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇటువంటి వాటిలో ఉన్నారు. సో డెఫినెట్లీ ఇట్స్ ఆల్సో ఏ డీసెంట్ కంపెనీ. బట్ ఇందులోంచి అందులో వెళ్ళొద్దు. యూ కెన్ పుట్ ఇన్ అడిషనల్ మనీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ లిటిల్ మనీ. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మార్చ్ క్వార్టర్ రిజల్ట్ కంట్రోల్ ప్రింట్లో. సో మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ సర్జ్ ఇన్ ప్రైస్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. తర్వాత మెయిల్ దత్తయ్య అడుగుతున్నారు. డిఐసి ఇండియా లాస్ట్ 2 క్వార్టర్స్గా లాసెస్ డిక్లేర్ చేస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ కూడా లాసెస్ చూపిస్తుంది. సో ఏదైనా ఫండమెంటల్గా ఇంప్రూవ్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 1000 షేర్లు హోల్డ్ చేస్తున్నట్టు 570లో. ఇందులో మధ్యలో స్పర్ట్స్ వస్తాయండి. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ న్యూస్ దట్ వాళ్ళు ఉన్న రియల్ ఎస్టేట్ మానిటైజ్ చేస్తారని. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, బట్ ప్రింటింగ్ ఇంక్స్లో దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద కంట్రీ అండి. ఇట్స్ ఎ జపనీస్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేజర్ స్టేక్ హోల్డింగ్. సో రాబోయే రోజుల్లో డెఫినెట్లీ దే విల్ డూ వెల్. 1 or 2 quarters అంతగా అంటే ఆశాజనకంగా లేవు. ఏదైనా స్పెసిఫిక్ కారణం మూలనే దే కెన్ ఈవెన్ డిక్లేర్ లాసెస్ అండి. బట్ వన్స్ దే మానిటైజ్ దట్, అది కూడా వాళ్ళే పబ్లిక్ డొమైన్లో 2 సార్లు పెట్టారు. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఎ రూమర్. సో ఈ కారణం వల్ల ఎక్కడన్నా స్పర్ట్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్అవుట్ అండి. మొత్తం కాకపోయినా అట్లీస్ట్ 50% కమ్అవుట్. ఇన్ కేస్ ఆ మానిటైజేషన్ జరిగితే మాత్రం దేర్ కెన్ బి అ స్పెషల్ డివిడెండ్ ఆర్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద షేర్ హోల్డర్స్. అదర్వైజ్ బేస్ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే సమ్ ఆఫ్ ద రా మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు క్రూడ్ ప్రైజెస్ అగైన్. ఆదిత్య బిర్లా మనీ కొన్నారట 164 రూపాయలు. శ్రీకాంత్ హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా షార్ట్ టర్మ్ కోసం? ఆదిత్య బిర్లా మనీ షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి అండి. ఈ స్టాక్ కంటిన్యూగా చూసుకుంటే మనకి అంటే అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాకు. అయితే అట్ ద సేమ్ టైం చాలా ఎక్స్పెన్సివ్ అయిన స్టాకు. మనకి రీసెంట్గా చూసుకుంటే 20 రూపీస్ 25 రూపీస్ నుంచి పెరుగుతూ వచ్చింది. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మాత్రం ఇందులో సెల్లింగ్ అనేది చూస్తున్నామండి. 160 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. కాబట్టి మీరు ఆల్రెడీ లోయర్ లెవెల్లో కొనుంటే మాత్రం ఇక్కడ నుంచి ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా దీంట్లో ఎగ్జిట్ కమ్మంటారు. ఎందుకంటే డౌన్ సైడ్ ఫ్రీజులు కంటిన్యూ పడుతున్నాయి. అది కొంచెం వరి కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి ర్యాలీస్లో దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మీనన్ పిస్టన్స్ కొన్నారట నాగమల్లేశ్వరరావు 32 రూపాయల్లో. అలాగే టెక్స్మో పైప్స్ 30లో. అలంకీత్ 38లో కొన్నారు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? మెనన్ పిస్టన్స్ కంటే కూడా మీరు మిండా కాప్ సైడ్ షిఫ్ట్ అవ్వండి. అది పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు. మిండా కాప్ అనేది మిండా ఇండస్ట్రీస్ పెద్దగా చాలా మూవ్మెంట్ ఇచ్చినా కూడా ఇది పెద్దగా ఇవ్వలేదు. ఆల్మోస్ట్ సిమిలర్ ఇండస్ట్రీస్లో ఉన్నారు వీళ్ళు. సప్లయర్స్ కూడా, సప్లయింగ్ కంపెనీస్ కూడా చాలా మంచి ఓఈఎమ్స్కి సప్లై చేస్తున్నారు వీళ్ళు. సో మీరు మినన్ పిస్టన్స్ వదిలేసి మీరు మిండా కాప్ సైడ్ షిఫ్ట్ అవ్వమని చెప్తాను. లాస్ బుక్ చేయాల్సి వస్తుంది ఆయన.
32లో కొన్నారు, ఇప్పుడు 22 ఉంది. 22 అదేనండి. పెద్దగా మీకు ఎగ్జిట్ అవ్వడానికి కూడా మీకు ఆపర్చునిటీస్ దొరకాలంటే ఏదైనా స్పర్ట్ వచ్చినప్పుడు చిన్నగా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మంచి కౌంటర్స్ చాలా ఉన్నాయండి సేమ్ సెక్టర్స్లో. మీకు వాప్కో కానివ్వండి, మిండా ఇండస్ట్రీస్, మిండా కాప్ కానివ్వండి, ఇట్లాంటి జిఎన్ఏ యాక్సిల్స్ కానివ్వండి, మంచి కౌంటర్స్ ఉన్నాయండి. అట్లాంటి వాటికి ఎంటర్ అవ్వచ్చండి. మీరు అన్నీ కూడా ప్రైస్ పాయింట్స్ చూసి ఎంటర్ అయినట్టున్నారు. అన్ని రేట్లు తగ్గాయి మీరు కొన్న రేట్స్ నుంచి. ఇప్పుడు టెక్స్మో పైప్స్ అదే పరిస్థితి. టెక్స్మో పైపు వద్దని చెప్తానండి. ఆల్రెడీ మీరు కొనుంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్, కానీ ఉన్న వాటిలో కొంచెం బెటర్ ఏంటంటే అలంకిత్. అది ఆల్రెడీ 23 రూపీస్ నుంచి ఒక లాస్ట్ 2 monthsలోనే 38 దాకా వచ్చి ఇప్పుడు కన్సాలేషన్లో ఉంది. నెక్స్ట్ అప్ ట్రెండ్లో ఇది అరౌండ్ 45 to 48 రూపీస్ దాకా వెళ్ళవచ్చండి. అక్కడ మీరు దీంట్లోంచి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు. టెక్స్మో పైప్స్ మాత్రం మీరు ఇమీడియట్గా ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. స్టాక్ సెలక్షన్ జాగ్రత్తగా ఉండాలండి. మీరు 3 కూడా స్టాక్ సెలక్షన్ రాంగ్ సెలక్షన్ చేసుకున్నారు. ప్రదీప్ కుమార్ అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా 19 రూపీస్లో కొన్నారట, 3 వీక్స్గా షార్ట్ టర్మ్ కోసం. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఈ సమయంలో? జిఎంఆర్ ఇన్ఫ్రా ఇదే రేంజ్లో కొనసాగుతుందండి. పెద్దగా మనకి మొన్న ఒక 20 దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి 18 బిలో వచ్చి మళ్ళీ 18 పైకి వచ్చింది. ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ర్యాలీ అయితే అంటే మార్కెట్లో మార్కెట్ బులిష్ ఉన్నాయి, లిక్విడిటీ ఉంది కాబట్టి టెక్నికల్గా ఈవెన్ ఫండమెంటల్గా వీక్ ఉన్నా కూడా ఇంకా పెరగొచ్చండి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ 20 రూపీస్ 50 పైసా అండ్ 22 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ రిజల్ట్ మరీ డిసప్పాయింట్మెంట్ చేస్తే తప్ప 18 రూపీస్ బ్రేక్ దాని బిలో రాకపోవచ్చండి. తర్వాత మెయిన్ ఐటీసీ గురించి అడుగుతున్నారు రవీంద్రనాథ్. ఐటీసీ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? ఫ్రెష్ బయింగ్. ఐటీసీ అండ్ అశోక్ లేలాండ్ 2 కూడా లాంగ్ టర్మ్ కోసం. అశోక్ లేలాండ్ ఈజ్ ఎ గుడ్ బై అండి. మీరు లాంగ్ టర్మ్ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి దే ఆర్ ఇంటూ కమర్షియల్ వెహికల్స్ అవన్నీ కొద్దిగా ప్రోడక్ట్ రేంజ్ వైడెన్ చేస్తున్నారండి. అశోక్ లేలాండ్ ఈజ్ ఎ గుడ్ బై ఫర్ నెక్స్ట్ 2 years అండి. అండ్ ఐటీసీ అంటే ఇట్స్ నాట్ ఎ వన్ టైమ్ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ షేర్ అండి. ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ అండ్ ఎప్పుడు ఐటీసీ ఏదో ఒక న్యూస్లో ఉంటుందండి. వాళ్ళు ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియో బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దేర్ ప్రిడామినెంట్లీ దే ఆర్ ఇంటూ టొబాకో బిజినెస్ అండి. సో అందులో ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఇందులో వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఐటీసీ కొన్నా కానీ కీప్ ఆన్ బుకింగ్ ప్రాఫిట్స్ ఆర్ అట్లీస్ట్ 2 or 3 trades in a year you should be able to average your cost down. It's a decent company, but on a higher base, ఇక్కడ నుంచి మీకు exceptionally strong gains అయితే it will give you decent gains. So 2-3 trades చేయండి. ఎక్కడన్నా 5-7% స్పర్ట్స్ వచ్చినప్పుడు అమ్మి మళ్ళీ లోలో కవర్ చేసుకుంటే ఓవర్ 1 year period you will get between 15 to 20% రిటర్న్. రవికాంత్ అడుగుతున్నారు, లుపిన్ కొనుక్కోవచ్చా ఈ రేట్లో ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? లుపిన్ కంటిన్యూగా వీక్ అవుతూ వస్తుంది. మీరు 52 వీక్ లో దగ్గర ఉంది, అయినా కూడా మీరు కొనుక్కోవచ్చు. అయితే రేపు రిజల్ట్ ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. ఆ రిజల్ట్ చూసుకొని మీరు కొనుక్కోండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉండాలండి. ఇమీడియట్గా అయితే మాత్రం టెక్నికల్గా మాత్రం వీక్ ఉంది. అయితే వీళ్ళు కూడా ఏంటంటే ఫండమెంటల్గా ఈ మధ్యకాలం కొంత వీక్ లాంగ్ టర్మ్లో మళ్ళీ బాగుండే అవకాశం ఉంది. ఎక్కువగా ట్యూబెర్క్యులోసిస్ మీద వీళ్ళ ప్రోడక్ట్ రేంజ్ ఉంది. దీంతోపాటు అదర్ ప్రోడక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వీళ్ళకి ముందుకెళ్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోమని చెప్తున్నారు. ఆల్రెడీ కరెక్ట్ అయింది కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది, కొనుక్కోమంటారు. అనూష అడుగుతున్నారు, ఆంధ్ర బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ ఈ 2 హోల్డ్ చేస్తున్నారు. ఆంధ్ర బ్యాంక్ 55 రూపాయల్లో స్వల్ప లాభంలో ఉన్నారు. విజయ బ్యాంక్ మంచి ప్రైస్లో కొన్నారు, 50లో కొన్నారు. ఇప్పుడు 40% లాభంలో ఉన్నారు. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఆంధ్ర బ్యాంక్ మీరు యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అండి. ఎందుకంటే ఎన్పీ ఇష్యూస్ చాలా ఉన్నాయి వాళ్ళకి. అన్లెస్ దే ఆర్ పొటెన్షియల్ టేక్ ఓవర్ టార్గెట్ అని నేను చెప్తాను. బట్ దెన్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఎన్పీఏ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కారణంగా పెద్దగా రాకపోవచ్చు అండి. అన్లెస్ గవర్నమెంట్ విల్ స్టెప్ ఇన్ అండ్ దెన్ ఎన్పీఎస్కి ఏదైనా చేయడం చేస్తుందని అందులో పెద్ద కరెక్షన్ రాకపోవచ్చు. విజయ బ్యాంక్ స్టిల్ ఓకే, బాగానే కనబడుతుంది. యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. సో ఆంధ్ర బ్యాంక్ అమ్మేస్తే ఎందులో ఎంటర్ కావాలి? ఆంధ్ర బ్యాంక్ అంటే ఫెడరల్ బ్యాంక్ ఒకటి చూడండి, అది చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. మీరు మీ టార్గెట్ టైం హరైజన్ వచ్చేసి 2 years అని పెట్టుకొని ఫెడరల్ బ్యాంక్లో ఎంటర్ అవ్వండి. జిందాల్ స్టీల్ 139 రూపాయలు షార్ట్ సెల్ చేశారట శివప్రసాద్. లాస్ బుక్ చేయాలా లేదా హోల్డ్ చేయొచ్చా? ఇది కంటిన్యూగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. ఇది 153 దగ్గర ఉంది. మీరు ఆల్రెడీ 138లో చేస్తే మీరు అరౌండ్ 140 దగ్గర మీరు ఎక్కడో 142 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కావాల్సిందండి. ఇంకోటి రిజల్ట్ ఉన్నాయండి, ఈరోజు రిజల్ట్ ఉన్నాయి అనుకుంటా. ఈరోజు రేపట్లో రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఇది 120 నుంచి పెరిగింది కాబట్టి రిజల్ట్ ఎక్స్ట్రానరీ ఉంటే మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. లేని పరిస్థితిలో కొంచెం ఈ లెవెల్ ఆగవచ్చు, ఒక డిప్ రావచ్చు. అయితే మీ రేట్ రాకపోవచ్చు అండి. ఒక డిప్ వచ్చినప్పుడు మీరు కవర్ చేయండి. లాట్ కూడా 4500 పెద్ద లాట్ అండి. కాబట్టి ఒక డిప్ వచ్చినప్పుడు మీరు కవర్ చేయమని చెప్తారు. తర్వాత మెయిల్ సత్యం అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారట.
ఐ బాట్ 1000 షేర్స్ ఎట్ 30. ఏ షేర్ కొన్నారు మీరు? ఆ పేరు రాయకుండా అండ్ కెన్ ఐ బై ఐడిఎఫ్సి బ్యాంక్, అశోక్ లేలాండ్, టిన్ ప్లేట్. ముందు మీరు ఏ షేర్ కొన్నారో ప్రైస్ రాయాలండి. అది దానికి సంబంధించిన సలహా మీకు కావాలనుకుంటే ఐడిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవచ్చు ఇక్కడ. అలాగే టిన్ ప్లేట్. ఐడిఎఫ్సి బ్యాంక్ యూ షుడ్ గో ఓన్లీ వయా ఎస్ఐపి రూట్ అండి, ఎందుకంటే ఇట్స్ గాట్ ఎ లార్జ్ ఈక్విటీ అండ్ కొద్దిగా కంపేర్డ్ టు అదర్ బ్యాంక్స్ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ లగార్డ్. కంపెనీ మంచిదే, మేనేజ్మెంట్ మంచిదే, బ్యాంక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ గుడ్, బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్ బికాస్ ఇట్స్ గాట్ ఎ హ్యూజ్ ఈక్విటీ. సో టిన్ ప్లేట్ ఇటువంటి రైట్ నో మెటల్స్ ఆర్ ఇన్ ద లైమ్ లైట్ కాబట్టి ఇవన్నీ కొద్దిగా సైక్లికల్ అండ్ హైలీ కమోడిటైజ్డ్ ఇండస్ట్రీస్ అండి. బట్ టిన్ ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్. ఇట్స్ అ వెరీ ఎక్స్క్లూజివ్ మెటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజింగ్. సో మీరు కొనుక్కున్నా కానీ ఇందులో కొద్దిగా ప్రాఫిట్స్ వస్తే తొందరగా బయటికి రావాలండి. డోంట్ స్టిక్ టు ఎనీ మెటల్ షేర్స్ ఫర్ లాంగర్ టైమ్. బట్ ఐడిఎఫ్సి కంటే యూ హ్యావ్ బెటర్ ఆల్టర్నేటివ్స్ అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ అంటే దెర్ ఆర్ సో మెనీ బ్యాంక్స్. ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఐ మీన్ యూ కెన్ గో అవుట్ అండ్ బై మేబీ కొన్ని పిఎస్యూ బ్యాంక్స్ లైక్ విజయ బ్యాంక్ హెస్ డన్ పాజిటివ్గా ప్రారంభమైంది మార్కెట్. ఈలోగా స్లైట్లీ పాజిటివ్గా అనుకోవచ్చు. సో ఎక్కువ లాభాలు కనపడలేదు. ఒక 8 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఓపెన్ అయింది. అలాగే ఎస్బీఐ పాజిటివ్గా ప్రారంభమైంది. అలాగే బీఈఎల్ నిన్న రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అన్నీ ఆల్ పిఎస్యూ బ్యాంక్స్ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. దేర్ ఆర్ నో మేజర్ గెయిన్స్ లైక్ ఎస్టర్డే. మేబీ తర్వాత మనం సెల్లింగ్ కూడా చూసే అవకాశం ఉంది. సిమెన్స్ నష్టాలతో ప్రారంభమైంది. ఇంటర్గ్లోబ్ రిజల్ట్ వాజ్ పాజిటివ్. సో 2.25% లాభంతో ప్రారంభమైంది. రిలయన్స్ పవర్ వాజ్ వీక్. హెక్సావేర్ ఈజ్ వీక్. దెన్ 10,084 లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీలో. సో 10,100కి ఇంకా కొంత సమయం ఉంది. ఫార్మా స్టాక్స్, బయోకాన్ యూఎస్ ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్లో కొంత నెగిటివ్ రిమార్క్స్ వచ్చాయట, అందువల్ల 3% డౌన్. గ్లెన్మార్క్ ఫార్మా 1.5% పెరిగింది. 708 రూపీస్, 11 రూపాయలు పెరిగింది. సో గ్లెన్మార్క్కి పాజిటివ్ న్యూస్ ఉంది. బయోకాన్కి కొంత నెగిటివ్ న్యూస్ మనకు కనిపిస్తుంది. సో బయోకాన్ కూడా కొంత రికవర్ అయింది. 1.8% నష్టంతో ట్రేడ్ అవుతుంది. జేపీ ఇన్ఫ్రా ఈజ్ పాజిటివ్ రిజల్ట్స్ రియాక్షన్. టెక్ మహీంద్రా రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. దాంతో 6% పెరిగింది స్టాక్ ఇవాళ. అండ్ కంటైనర్ కార్పొరేషన్ 3% పెరిగింది. బీఈఎల్ 3% పెరిగింది. ఇవన్నీ రిజల్ట్ రియాక్షన్స్. జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.7% పెరిగింది. రిజల్ట్స్ ఇవాళ ఉన్నాయి. పిరమల్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్స్ కూడా ఇవాళ ఉన్నాయి. మ్యారికో వీక్గా ఉంది. పవర్ గ్రిడ్ వీక్గా ఉంది. రిజల్ట్స్ ఇవాళ ఉన్న కంపెనీస్ లిస్ట్ ఇది. సో ఓవరాల్గా మార్కెట్స్లో ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ను మనం చూస్తూ ఉన్నాం. ప్రవీణ్ రెడ్డి అడుగుతున్నారు, కామధేను స్టీల్, జీనస్ పవర్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారట. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉంది? సో రెండు కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్, కామధేను అండ్ జీనస్ పవర్. సో కామధేను అన్న పేరుతో మనకు ఏదైనా కంపెనీ కనిపిస్తుందా? అండ్ జీనస్ పవర్ పర్లేదండి, ట్రెండ్ మాత్రం బాగానే ఉంది. అయితే ఇది లాస్ట్ కొన్ని రోజుల్లో కొంత 55 ఆ లెవెల్కి వచ్చి అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అయితే ఇది ఈ లెవెల్లో ఇంత బై చేయడం అనేది అంత సమంజసం అయితే నేను అనుకోనండి. కాబట్టి క్వాలిటీ స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటి వైపు వెళ్ళమంటాను. అంత ఫండమెంటల్ కూడా అంత గొప్పగా అయితే లేదండి. దీనికన్నా వేరే స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోమంటాను. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం కంటిన్యూ చేయండి, ఎందుకంటే పర్లేదు, ట్రెండ్ మాత్రం స్టడీగానే ఉందండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి హరి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నేను ఐషర్ మోటార్స్ 21,000లో తీసుకున్నానండి. ఓకే, అది డివిడెండ్ ప్రకటించారు. ఇప్పుడు ఎగ్జిట్ అయితే డివిడెండ్ వస్తుందా లేకుంటే వెయిట్ చేయాలా సార్? మీరు డివిడెండ్ కోసం కొన్నారా, ఏదన్నా షేర్ ప్రైస్ బాగా పెరగాలని కొన్నారా? లేదు లేదు సార్, షార్ట్ టర్మే. ఇప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. డివిడెండ్ కూడా ప్రకటించారు కదా, వస్తుందా అని. ఎక్స్ డివిడెండ్ డేట్ ఏంటి అనేది మనకు తెలియదు, వెంటనే కామెంట్ చేయడం కష్టం. బట్ ఐషర్ మోటార్స్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. లాస్ట్ 1 మంత్లో బాగా పెరిగింది, 10% పెరిగింది. ఐషర్ మోటార్స్ మీరు ఒక ట్రేడింగ్ అనే వ్యూలో ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వచ్చు అండి. ఇట్స్ మంచి ప్రాఫిట్ బుక్ చేసినట్టు 21,000 అంటే ఇట్స్ వెరీ గుడ్ ప్రాఫిట్ అండి. పెద్దగా మూమెంట్ కూడా ఉండకపోవచ్చు ఇప్పట్లో. బట్ దెన్ వీళ్ళకి ఏంటంటే రిజల్ట్స్ బాగా వచ్చినప్పుడు, ఆటో నెంబర్స్ బాగా వచ్చినప్పుడు ఈ రోజు కొద్దిగా వెయిట్ చేయండి. ఆటో నెంబర్స్ వస్తున్నాయి, కొద్దిగా వెయిట్ చేసి ఏదైనా ర్యాలీ ఉంటే అందులో ఎగ్జిట్ అవ్వండి. బట్ దెన్ ఓన్లీ డివిడెండ్ కోసం అంటే మీరు ఆ రికార్డ్ డేట్ చూసుకొని దాన్ని బట్టి ఎగ్జిట్ అవ్వచ్చండి. 50% ప్రాఫిట్ వచ్చింది, ఇంకా డివిడెండ్ మీద ఆశ ఎందుకండి మీకు? బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, మీరు స్టిక్ అవ్వమని చెప్తాను, నా పర్సనల్ సజెషన్ అయితే. బట్ దెన్ మీరు బుక్ చేయాలనుకున్నా కూడా ఇట్స్ గుడ్ టు గో అండి. దిస్ ఈజ్ కంపెనీ టు బీ హెల్డ్ ఫర్ ఎగ్జాక్ట్లీ లాంగర్ టర్మ్, నాట్ ఫర్ జస్ట్ ఇలాగా షార్ట్ టర్మ్ కోసం ఆలోచిస్తే మాత్రం ఈజ్ నాట్ ది రైట్ స్టాక్ టు బీ ఇన్.
సో అదర్వైజ్ ఇట్స్ స్టెల్లార్ పెర్ఫార్మర్, మనందరికీ పదే పదే ఈ కార్యక్రమంలో కూడా మనం మాట్లాడుకున్న స్టాక్ ఇది. తర్వాత మెయిల్ వెంకట కిషోర్ అడుగుతున్నారు, షార్ట్ సెల్ పొజిషన్ పీవైటీ రికమెండేషన్ ప్రకారం చేసినప్పుడు ఫ్యూచర్స్లో చేయాల్సి వస్తుంది, క్యాష్లో వీ కాంట్ సెల్. ఇంట్రాడేకి అయితే చేయొచ్చండి, అందులో ఏముంది, ఎందుకు చేయకూడదు? మీరు ఫ్యూచర్స్లోనే చేయాలని ఏమీ లేదు. మీరు ఒకవేళ దాన్ని పొజిషనల్ కాల్గా ఇచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు ఫ్యూచర్స్లో చేయాల్సి ఉంటుంది. సో ఆ అంశాన్ని మీరు గమనించండి. 3 months, there will be 3 months futures anytime. So which month need to be selected? సో మీరు ఎప్పుడైనా పొజిషనల్ సెల్లింగ్ ఇచ్చారా? ఇస్తే అది ఆ నెల ఫ్యూచర్స్లో అమ్మాలా, లేకపోతే 3 months టైం ఉంటుంది కాబట్టి 3 months ఫ్యూచర్స్లో అమ్మచ్చా? అంతా 3 months వీతో మన ఇండియాలో ఏంటంటే ఫస్ట్ 1 monthదే యాక్టివ్గా ట్రేడ్ అవుతుంటాయండి. నెక్స్ట్ మంత్ తర్వాత దాని తర్వాత మంత్ పెద్దగా యాక్టివ్గా ట్రేడ్ కావు. ఎప్పుడు కూడా ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో ఇచ్చినప్పుడు మరీ అంత టైంతో మనం ఎప్పుడున్న మార్కెట్స్లో ఏంటంటే ఫ్యూచర్లో చేసినప్పుడు ఒక 1 week లోపల మీ పొజిషన్స్ క్లోజ్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావడం అనేది, ఎందుకంటే బ్రోకరేజ్ పెద్ద ఉండదు కాబట్టి మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా మీరు పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 3 monthsకి అయితే ఎప్పుడు మేము ఇవ్వమండి. ఒకవేళ ఇచ్చినా కూడా 1 week 10 days లోపలే మీకు పొజిషన్ క్లోజ్ చేసేసుకోమంటాను. ఈ రన్నింగ్ మంత్లోనే మీరు పొజిషన్స్ తీసుకోమంటాను. నెక్స్ట్ 2 to 3 monthsలో అంత యాక్టివ్గా ట్రేడ్ కావండి. నార్మల్గా సెల్ పొజిషన్ ఫ్యూచర్స్ పొజిషన్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫర్ 1 month అని మనం చెప్పకుండానే అర్థం చేసుకోవాలండి. అదర్వైజ్ ఇంప్లాయిడ్ అనమాట. 1 month ఈ మంత్కి సంబంధించిన ఫ్యూచర్స్లోనే మీరు సెల్ చేయండి, లేదా బై చేయమన్నప్పుడు కూడా అంతే, ఈ మంత్కి సంబంధించిన సిరీస్లోనే మీరు బై చేయాలి లేదా సెల్ చేయాలి. రమేష్ అయ్య గారు అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ థింక్ లాస్ట్ 1 week 10 daysలో కూడా చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అండి. 175 దాకా వచ్చింది. లాస్ట్ 1 monthలో ఇట్స్ గివెన్ ఎక్సెప్షనల్లీ గుడ్ పర్ఫార్మెన్స్. సో కొద్దిగా లార్జ్ ఈక్విటీ బేస్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. కాకపోతే చాలా షార్ప్గా పెరిగింది కాబట్టి చిన్న రియాక్షన్ కోసం, మేబీ అబౌట్ 5-7% రియాక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. లేదా రిజల్ట్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ మార్కెట్లో కొద్దిగా చిన్న రియాక్షన్ వచ్చినప్పుడు యూ కెన్ బై అట్లీస్ట్ 2 or 3 price pointsలో కదండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, దే ఆర్ డూయింగ్ వెల్. లార్జ్ ఈక్విటీ బేస్ మీద కూడా దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. తర్వాత హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లు లైన్లో ఉన్నారు. హలో అడగండి. వెంకటేశ్వర్లు అడగండి. I'm holding Berger Paints 500 shares at 235 rupees అండి. I'm a long term investor. Can I hold it or can I exit? ఎక్కడ ఏ రేట్లో కొన్నారు బర్జర్ పెయింట్స్? 237 పడిందండి. 237 లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, హోల్డ్ చేయొచ్చా ఇంకా? ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ అండి బర్జర్ పెయింట్స్. అన్డౌటెడ్లీ ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ కొద్దిగా ఇన్నోవేటివ్ కంపెనీ కూడా. నెంబర్ 1 ఈజ్ ఏషియన్ పెయింట్స్ అన్డౌటెడ్లీ. బర్జర్ పెయింట్స్ డెకరేటివ్ సెగ్మెంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అండ్ సెకండ్ బెస్ట్ కంపెనీ అని చెప్పాలి. దో అంటే మనకి లిస్టెడ్ స్పేస్లో అబౌట్ 4-5 కంపెనీస్ ఉన్నాయి. క్యాన్సర్ నెరోలాక్ ఈజ్ బేసికలీ ఇంటూ మెరైన్, ఇండస్ట్రియల్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. వాళ్ళకి డెకరేటివ్ పెయింట్స్ పోర్ట్ఫోలియో తక్కువ. సో బర్జర్ పెయింట్స్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ. ఎస్పెషలీ వాళ్ళకి లాస్ట్ 10-15-20 yearsలో తీసుకుంటే షేర్ హోల్డర్ రిటర్న్ పరంగా దే హవ్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్. ఇట్స్ అ గుడ్ కంపెనీ, ప్లీజ్ స్టిక్ ఆన్ టు ఇట్. తర్వాత కాలర్ విజయవాడ నుంచి ప్రసాద్. హలో సార్. వసంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి, అడగండి ప్రసాద్. సార్ శాస్కన్ కమ్యూనికేషన్ 240 రూపాయలు 100 shares కొన్నాను సార్. దాన్ని సెల్ చేసేద్దాం అనుకుంటున్నాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని. ప్లస్ వీగార్డ్ ఈ రేట్లో కొందాం అనుకుంటున్నాను. ఓకే, శాస్కన్ ఆల్రెడీ కొని హోల్డ్ చేస్తున్నారు. గుడ్ ప్రాఫిట్, బాగా మంచి ప్రాఫిట్ కూడా చేస్తున్నారు మీరు. చక్కగా మోర్ దెన్ డబుల్ అయింది మీకు. సో అమ్మేద్దాం అనుకుంటున్నా అంటే అట్లీస్ట్ యూ కెన్ సెల్ 50% అండి. ఇట్స్ అ గుడ్ ఐడియా అంటే. బట్ శాస్కన్ చాలా రోజుల తర్వాత దే హవ్ డన్ వెల్ లాస్ట్ 1 year. బట్ మీరు ఎక్సలెంట్ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి బుక్ అట్లీస్ట్ 50% ప్రాఫిట్స్ ఉంది. వీగార్డ్ ఈ రేట్లో కొనాలనుకుంటున్నాను. డెఫినెట్లీ గో అహెడ్ అండ్ బై అండి. బట్ బై ఇట్ ఇన్ 2 price points. ఈ ప్రైస్ పాయింట్లో ఒకటి, ప్రాబ్లీ ఓవర్ ది నెక్స్ట్ 2 to 4 weeksలో ఒక అట్లీస్ట్ 5-7% to 10-12% ఏదైనా కట్ వస్తే యూ కెన్ బై ఇట్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. ఇట్స్ అ గుడ్ బై. దాన్ని వీగార్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. ఓకే, తర్వాత మెయిల్ తీసుకుందాం. రికో ఆటో గురించి అడుగుతున్నారు. హరి ఆవుల లాంగ్ టర్మ్ కోసం 2 years కోసం. రికో ఆటో కంటే కూడా అండి మీరు మిడ్నా కాప్ సైడ్ వెళ్ళమని చెప్తాను అండి. పెద్దగా మూమెంట్ ఉండొచ్చు. వాళ్ళు రిటర్న్ కూడా షేర్ హోల్డర్స్ రిటర్న్ పెద్దగా రికార్డ్ చేయలేకపోయారు. ప్లస్ డెట్ కూడా కొద్దిగా ఉన్నట్టుంది రికో ఆటోలో. సో దాని బదులుగా మీరు మిండా కాప్ వైపు వెళ్ళమని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇంకా ర్యాలీ ఒకటి డ్యూ ఉందని చెప్తానండి. సో
యూ కెన్ లుక్ ఇన్ టు జిఎన్ఏ యాక్సిల్స్ ఆర్ మిండా కార్ప్ అండి. విజయ్ శంకర్ అడుగుతున్నారు, BHEL 154లో హోల్డ్ చేస్తున్నారు, సెల్లర్ హోల్డ్. అంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఒక ర్యాలీ అనేది రావచ్చు, అంటే రిజల్ట్కి ముందు ఒక ర్యాలీ రావచ్చు, అప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మంటే ఎల్ఎన్టీ కూడా బాగానే వచ్చింది కాబట్టి క్లోజర్గా ఆ రేట్కి వస్తే ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. తర్వాత టెక్ రెడ్డి అడుగుతున్నారు, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, దీని టెక్నికల్స్ కావాలట. సో ఆయన ట్రేడింగ్ ఆల్రెడీ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారా లేకపోతే ఏ విషయాన్ని ఆయన చెప్పలేదు గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి. బట్ ఇక్కడ ఏమన్నా బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ ఆస్కారం కనిపిస్తుంది. చూడండి, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ స్టడీగానే ఉందండి ట్రెండ్. లాస్ట్ ఫ్యూ డేస్గా స్టడీగానే ఉంది. మీకు టెక్నికల్ కొంత ఒక ఫ్యూ మినిట్స్లో చెప్తానండి. తర్వాత బాబు శ్రీనివాస్ అడుగుతున్నారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కంపేర్ టు ఇండెక్స్ అంతగా పెరగడం లేదు. సో మనం ఇందాక ఇంట్రోలో కూడా అనుకున్నామండి, లార్జ్ క్యాప్స్లోనే యాక్షన్ లాస్ట్ 1 మంత్గా ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్స్లో చూసిన యాక్షన్ మనం మిడ్ క్యాప్స్లో చూడట్లేదు. సో ఆయన ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పొజిషన్స్ తీస్తున్నారంటే ఏం చేయాలి? చూడండి, ఫస్ట్ ఒక నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి నిఫ్టీలో బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు పెద్ద స్టాక్సే పెరుగుతాయండి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కన్సాలిడేట్ అయినాక మళ్ళీ అప్పుడు నిఫ్టీ పెరగడం ఆగిపోయినాక పెద్ద స్టాక్స్ ఆగిపోయినాక అప్పుడు మళ్ళీ లిక్విడిటీ అనేది చిన్న స్టాక్స్లో ఉంటుంది. ప్రస్తుతం ఈ మిడ్ క్యాప్లో అన్నీ కూడా లాస్ట్ మనకి చూసాం ఒక 4-5 నెలలుగా మిడ్ క్యాప్ కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసింది. లాస్ట్ ఫ్యూ డేస్కైనా మనం చూస్తున్నాం, అంటే ఫ్యూ వీక్స్గా మనం నిఫ్టీలో ఎప్పుడైతే 9-7 బ్రేక్అవుట్ వచ్చిందో అప్పటి నుంచి నిఫ్టీ పెరుగుతుంది. మిడ్ క్యాప్ కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాయి, మళ్ళీ రావడానికి అవకాశం ఉందండి. మళ్ళీ ఇక్కడ నుంచి నిఫ్టీ కన్సాలిడేషన్లో ఉంటే మళ్ళీ మిడ్ క్యాప్లో యాక్షన్ రావచ్చు. కాబట్టి మీ మిడ్ క్యాప్లో క్వాలిటీ స్టాక్స్ ఉంటే మాత్రం మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. మీరు ఏ స్టాక్లో ఉన్నారు అనే అంశాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఆల్ మిడ్ క్యాప్స్ ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ అని అనుకోకూడదు. మీ దగ్గర ఉన్న స్టాక్స్ పెరగకపోవచ్చు బహుశా, ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని స్టాక్స్ లైక్ HFC, యూనిటెక్, JP అసోసియేట్స్ ఇలాంటివన్నీ లాస్ట్ 1 మంత్లో విపరీతంగా పెరిగాయి. GVK పవర్లు, JMRలు, రేణుకా షుగర్స్ ఇలాంటి కంపెనీస్. సో టెక్స్చర్ ఆఫ్ ది మిడ్ క్యాప్ యాక్షన్ అనేది మారింది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ బాగా స్పెక్యులేషన్ ఎక్కువగా ఉండే కౌంటర్స్లోనే లాస్ట్ 1 మంత్గా మనం రిటర్న్స్ చూసాం. సో ఒకవేళ ఫండమెంటలీ గుడ్ కంపెనీస్లో మీరు ఉండుంటే అవి మీరు అన్నట్టుగా లాస్ట్ 1 మంత్కి పెరగలేదు, వాటికి నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది. కొద్దిగా పేషెన్స్ కావాలంతే. విజయ్ సాయి అడుగుతున్నారు, సింటెక్స్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేస్తున్నారట, 42 కాల్ ఆప్షన్, ఆగస్ట్ ఎక్స్పైరీ. అండి ఇది ఆల్రెడీ మనకి 26 లెవెల్స్ నుంచి బాగా పెరిగి ఓవర్ బాట్లో ఉందండి. కాబట్టి 42 వరకు వెళ్తుందని అయితే చెప్పలేము. అయితే ట్రెండ్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉంది, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 38.50 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది దాటగలిగితేనే మీకు ఇది 40 లెవెల్స్ని 42 దాకా దాటొచ్చండి. కాబట్టి మీరు చూడండి, ఫ్యూ డేస్లో ఇది కొంచెం పెరిగితే మీరు ఎగ్జిట్ కమ్మంటారు. ఎందుకంటే ఆప్షన్స్లో మీరు కంటిన్యూ చేయకూడదండి. 2-3 రోజులు ఒక 1 వీక్ లోపల క్లోజ్ చేయండి, లేకపోతే ప్రీమియం తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇది కన్సాలేషన్లో ఉందండి. పిండా శ్రీనివాస్ అడుగుతున్నారు, అతుల్ అండ్ SRF ఈ 2 ఫండమెంటలీ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? ద గ్రేట్ కంపెనీస్ అండి. ఇందాక కూడా ఎవరు అడిగితే చెప్పడం జరిగింది. అతుల్ అండ్ SRF ఆర్ బోత్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ కెమికల్ స్పేస్ అండి. సో దే హ్యావ్ ఎ రేంజ్ ఆఫ్ కెమికల్స్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ కెమికల్ కాంప్లెక్సెస్. ఇట్స్ నాట్ ఎ కెమికల్ కంపెనీ. సో హ్యూజ్ ఎక్స్పాన్షన్ కూడా చేశారు. సో ఐ థింక్ డెఫినెట్లీ యూ విల్ బి బెటర్ ఆఫ్. రెండిట్లో కూడా ఒక 1 or 2 ప్రైస్ పాయింట్స్లో నెక్స్ట్ 2 to 4 వీక్స్లో కొనుక్కోండి. తర్వాత వీగార్డ్ బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, 160లో కొన్నారట లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో ఈ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఎగ్జిట్ కావచ్చా, లేదా ఇలా తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అంటే మీరు ఇంకా మనం ఇప్పుడు 2-3 సార్లు చెప్పడం జరిగిందండి, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే యాడ్ చేసుకోండి. అయితే ఒక క్వార్టర్ రిజల్ట్ బాగాలేకపోతే నెక్స్ట్ 3 నెలలు అంటే నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా కొంచెం స్టాక్లు పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ బాగుంటే మళ్ళీ ఇమీడియట్గా స్టాక్లో జంప్ అనేది రావచ్చు. కాబట్టి ఇది ఆల్రెడీ పెరిగి మంచి కరెక్షన్ చూసింది ఈ స్టాకు. కాబట్టి నెక్స్ట్ 160 ఆ లెవెల్లో ఆగొచ్చండి ఇప్పుడు ఉన్న ఫాల్. కాబట్టి మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా కొనుక్కోవాలనుకుంటే 166 ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఇంకా కొనుక్కోండి. లాంగ్ టర్మ్ బాగానే ఉండొచ్చండి. సంధ్యారాణి 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయట, అవి బ్రేక్ చేసేసి 60 కొనుక్కుంటారట 3 to 5 years కోసం, కొనొచ్చా? నో ఒక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ నాట్ సో గుడ్ అండి. ఎందుకంటే మీరు అంటే ఇఫ్ యూ మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో అంత రేట్ ఆఫ్ రిటర్న్ కాదు కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ గో. అంటే మీకు అవగాహన ఉంటే యూ కెన్ సెలెక్ట్ ఎ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అండి. లేకపోతే
యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి, ప్యూర్ వెనిలా మ్యూచువల్ ఫండ్స్, 5-star రేటెడ్ ఈక్విటీ ఫండ్స్ అని ఉంటాయి. దట్స్ బెటర్ ఆప్షన్ అండి ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ డైరెక్ట్ మార్కెట్ ఎక్స్పీరియన్స్. బట్ ఒకటే స్టాక్లో పెట్టడం అనేది అంత ఉత్తమం కాదు. శ్రీనివాస్ జ్యోతుల అడుగుతున్నారు, ఎల్ఐసి హౌసింగ్, డాక్టర్ రెడ్డీస్, వీగార్డ్ ఈ 3 కొనుక్కుంటారట. కరెక్షన్ వచ్చింది కాబట్టి కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయి, మంచి స్టాక్స్ అనేవి. రిజల్ట్స్ పరంగా 3 ఈ క్వార్టర్ అంత ఆశాజనకంగా లేవు. బట్ ఇట్స్ ఎ గుడ్ సెలెక్షన్, కాంట్రేరియన్ బై కింద. బట్ 2 price pointsలో కొనండి. ఆల్ ద 3 దిస్ క్వార్టర్ వాజ్ నాట్ సో గుడ్, సో దే హ్యావ్ రియాక్టెడ్. బట్ ఆల్ 3 ఆర్ గుడ్ కంపెనీస్ అండి. ఐ థింక్ ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ ఫార్మా టాప్ లైన్ కంపెనీస్లో కూడా పెద్దగా ఉండదు, ఎందుకంటే ఎంత నెగిటివ్ న్యూస్ ఉన్నా కానీ ఇక్కడైతే సమ్వేర్ దే ఆర్ స్టెబిలైజింగ్. గో అట్ బైట్ ఇన్ 2 price points, ఒక 5-7% డిఫరెన్స్తో కొనుక్కోండి. రవికిరణ్, లాంగ్ టర్మ్ కోసం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవచ్చా? ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్స్ గుడ్ బై అండి, మంచి రిటర్న్ కూడా ఇచ్చింది అనుకుంటాను. మీరు ఏ ప్రైస్లో ఎంటర్ అయ్యారో పెద్దగా చెప్పలేదు, బట్ దాన్ని కొందాం అనుకుంటున్నారు. సో మురుగప్ప గ్రూప్ కంపెనీ అండి, వాళ్ళకి మంచి మేనేజ్మెంట్ కూడా ఉంది. సో ఇట్స్ గుడ్ కంపెనీ అండి, యూ కెన్ గో హెడ్. ఐ థింక్ డీసెంట్ రిటర్న్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెంకటేశ్వర్లు, ఐడిఎఫ్సి ఐ థింక్ ఇందాక అడిగినట్లు అనిపించింది. తర్వాత జనార్దన్ అడుగుతున్నారు వరంగల్ నుంచి, డిష్ టీవీ ఉన్నాయి 98 రూపాయలు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. అలాగే మదర్సన్ సుమి స్ప్లిట్ అయిన తర్వాత సడన్ పడిపోయింది, బోనస్ షేర్స్ నాట్ యాడెడ్ టు హిజ్ అకౌంట్ అట. ఏం చేయాలి? డిష్ టీవీ ఇది కూడా ఏంటంటే రిజల్ట్ పరంగా వీక్ ఉన్న కౌంటర్ అండి, దాని కారణంగా ఈ స్టాక్ ఇంతకుముందు 100 రూపీస్ నుంచి కరెక్ట్ అయ్యి 80 బిలో వచ్చి మళ్ళీ 80 పైకి రావడం చూసాము. ఇంకా ఈసారి రిజల్ట్ అనౌన్స్ చేయలేదండి, అప్పటి వరకు చూడండి. రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయండి, లేదా ఈసారి కూడా డిసప్పాయింట్మెంట్ చేస్తే మాత్రం ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మదర్సన్ సుమి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉందండి, తర్వాత రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా మీకు పోస్ట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేయమని చెప్తాను. ఒకసారి మీకు మీ అకౌంట్లోకి రాలేదంటే కారణం మీ బ్రోకర్ని ఒకసారి మీరు కనుక్కోమని చెప్తాను. ఆల్రెడీ చాలామందికి వచ్చేసాయండి ఇది, కాబట్టి ఒకసారి మీ బ్రోకర్ని కాంటాక్ట్ చేయమని చెప్తాను. అలాగే 1 lakh రూపీస్ బేబీ గర్ల్ కోసం 10 years టైం పీరియడ్తో ఇన్వెస్ట్ చేద్దామని ఒక స్టాక్ చెప్పండి అంటున్నారు. ఇందాక బాలాగారు చెప్పినట్లు ఒక స్టాక్లో పెడితే ఆ స్టాకే మన కరం కొద్దీ పెర్ఫామ్ చేయకపోతే నష్టపోతామండి. సో అందువల్ల మీరు 2-3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. 2-3 మనం తరచుగా చెప్తున్నాయి చాలా ఉన్నాయి, వాల్యూ బేస్గా ఇస్తున్నాం. మరి కొన్ని స్టాక్స్ని మనం ఆటోమొబైల్ సెక్టర్ నుంచి కావచ్చు, లేదా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కావచ్చు, మనం చెప్తున్న స్టాక్స్ చాలా ఉన్నాయి. బెటర్ టు గో ఫర్ సమ్ లార్జ్ క్యాప్ స్టాక్. 10 years అంటున్నారు కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు రివ్యూ యువర్ డెసిషన్. తర్వాత జేఏసీ హౌసింగ్ 540లో కొన్నారట వెంకట్, ఇంకా కొనుక్కోవచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి, ఎందుకంటే అది కూడా చాలా షార్ప్గా పెరిగిన స్టాక్. లాస్ట్ 3-4 monthsలోనే నియర్లీ డబుల్ అయిన స్టాక్. బట్ ఫ్రమ్ 600-620 ఆన్వర్డ్స్ ఒక 100 రూపీస్ కరెక్షన్ మనం చూసాం. అరౌండ్ 520 జోన్లో ఉంది, 500 to 520 జోన్లో. డెఫినెట్లీ కొనండి, బట్ హ్యావ్ అట్లీస్ట్ 2 year వ్యూ. వాల్యుయేషన్స్ పరంగా అమాంగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇట్ స్టిల్ లుక్స్ అట్రాక్టివ్ విత్ డీసెంట్ డివిడెండ్ yield. సో యూ కెన్ గో అవుట్ అండ్ బై జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్. ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి మెయిల్స్. వీటన్నిటిని మనం 11 o'clockకి కలుసుకుంటాం కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఈలోగా ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందా? ట్రేడింగ్ పరంగా చూడాలి అంటే Z1 పొజిషనల్ ట్రేడర్స్ 566 ఆ లెవెల్ దాకా వెళ్ళొచ్చు. 542 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను, బై చేయమంటాను. అదేవిధంగా చిన్న స్టాక్స్లో బజాజ్ హిందుస్థాన్ షుగర్ కంపెనీ అండి, ఇది 18 రూపీస్ దాటే అవకాశం ఉంది, దాన్ని కూడా కొనుక్కోమని చెప్తాను. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్లో. మళ్ళీ 11 గంటలకు కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.